చెప్పండి. నేను అర్జెంట్ పని నుండి ముంబై వెళ్తున్నాను, ఓకేనా? ఎప్పుడొస్తారు? 2-3 డేస్లో వచ్చేస్తాలే. అయినా వెళ్తుంది ముంబైయే కదా. ఏదన్నా అర్జెంట్ ఉంటే నాకు ఫోన్ చేయి, ఓకే? వెళ్ళొస్తా. సర్లే, టైంకి భోంచేయి. బాబు, అక్కడ లిఫ్ట్ అడుగుతున్నాడు కదా, ఆ కుర్రోడ్ దగ్గర ఆపు. ఎక్కడి వరకు? సార్ ఇక్కడే సార్, మన బంగారం దుకాణం వరకు. ఏం అమ్ముతున్నావు ఏంటి? కొనే వయసు కాదు కదా నీది, అందుకే ఏం అమ్ముతున్నావు అని అడిగా. అది ఓ రింగు, గర్ల్ ఫ్రెండ్ కోసం కదా? చిచి కాదు సార్, అది మా ఫ్రెండ్ ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు సార్. వాళ్ళ నాన్నకి చెప్పొచ్చు కదా. యాక్చువల్లీ వాళ్ళ నానే హాస్పిటల్లో ఉన్నాడు సార్. అందుకే నీ రింగ్ అమ్ముతున్నావు. అవును సార్, అవును సార్. అది వాడి ఫ్రెండ్షిప్ కోసం సార్. అది ఓకే, మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తావు? ఆనంద పెట్టే అబద్ధం తప్పు కాదు కదా సార్, అందుకే పోయిందని చెప్తా. నువ్వు సూపరా. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి అక్కడ అమ్మటం వాళ్ళు కొంటారో లేదో. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్. ఏం కాదు, పర్లేదు, తీసుకో. సరే సార్, ఉండేవే బాబు నువ్వు. సార్ సార్ ఇక్కడే సార్, ఇక్కడే 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 ఇక్కడ ఆపోయ్, ఇక్కడ ఇక్కడ దిగిపోతాను సార్. ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? సరే, ఏ దూరంగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ పని చూడు. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. పద. The number you're trying to reach is currently switched off. Currently switched off or not reachable. పెద్ద ఆయన కంగారు పడకండి, ముందు కూర్చోండి. చూడండి బాబు. ఎవరివి ఫోటోలు? కొడుకువి సార్. ఈ ఫోటోలు మీ ఫోన్కి ఎవరు పంపించారు? కోడలు ఫోన్ ఇచ్చి వచ్చినాయి సార్. మీ కోడలికి కొడుక్కి ఏమైనా గొడవలు ఉన్నాయా? మంచిగానే ఉండేవాళ్ళు సార్. ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు సార్. సరే పదండి.
కార్తీక్ సార్ పగలు కొడదాం. ఎస్ సార్. కానిస్టేబుల్ లైట్ ఆన్ చేయండి. ఈ ఫోన్ నుంచి నీ ఫోన్కి ఫొటోస్ వచ్చినాయి. కార్తీక్ సార్ క్లూస్ టీమ్కి ఫోన్ చేసి ఫింగర్ ప్రింట్స్ సేకరించమని చెప్పు. ఓకే సార్. సార్ జ్యోతి హత్య చేస్తే తన ఫోను గన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుందంటారా? మనం అలా అనుకోవాలని మనల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చు కదా. ఎస్ సార్. చాలామంది తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నంలో మనకు పట్టుబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ అలా జరగలేదు. చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేశారు. అవును సార్. ఈ పని ఎవరిదైనా పాడుపోయింది నా కొడుకుది. వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి సార్, మీకు దండం పెడతారు సార్. తప్పకుండా తాత, పదండి. కార్తీక్ ఆ అమ్మాయి ఎక్కడున్న స్టేషన్కి తీసుకురండి. ఎస్ సార్. టీ కాఫీ ఏమన్నా తాగుతావా? అలవాట్లేదు సార్. డెడ్ బాడీ ఎక్కడుంది? చెప్పు చెప్పు చెప్పు. సార్ నా భర్త చాలా మంచివారు సార్. నువ్వు చంపకపోతే తాళం వేసిన ఇంట్లోకి గన్ ఎలా వచ్చింది? నీ ఫోన్లోంచి ఫొటోస్ ఎవరు పంపగలరు చెప్పు. ప్రియమైన శ్రీవారికి ప్రేమలో ఇన్ని రకాలుంటాయని నా ప్రేమని సమాధి చేసి ఆ సమాధిపై మన పెళ్లి జరిపించిన అమ్మా నాన్నల ప్రేమతో అర్థమైందండి. ప్రేమించిన వాడిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న మిమ్మల్ని మోసం చేయలేక నేను పడుతున్న నరకం అంతా ఇంత కాదు. తప్పని తెలిసినా తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాను. ఇక సెలవు. నేను లెటర్ రాసి అక్కడ పెట్టి వచ్చే ముందు నా ఫోన్ కోసం వెతికాను సార్, కానీ దొరకలేదు. కానీ నా భర్త ఫోన్ మాత్రం అక్కడే ఛార్జింగ్ పెట్టుంది సార్. జ్యోతి చెబుతోంది నిజమో అబద్ధమో తెలియాలంటే పెద్ద ఆయన ఫోన్కి ఫొటోస్ వచ్చిన టైంలో జ్యోతి ఫోన్ ఏ జీపీఎస్ ట్రాక్లో ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళినప్పుడు విశ్వనాథ్ ఫోన్ లేదు కానీ జ్యోతి ఫోన్ దొరికింది కదా? అవును సార్. సార్ కానీ జ్యోతి ఫోన్ మీద తాళం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మాత్రం జ్యోతివే సార్. గన్ పైన? గన్ పైన ఫింగర్ ప్రింట్స్ లేవు సార్. కానీ గన్ పైన తాళం పైన ఉన్న బ్లడ్ మార్క్స్ మాత్రం ఒకే పర్సన్వే సార్. బ్లడ్ మార్క్స్ ఎవరివో తెలియాలంటే విశ్వనాథ్ డెడ్ బాడీ దొరకాలి, అంతేగా? అవును సార్. జ్యోతి హత్య చేసిందో లేదో తెలియాలంటే జ్యోతి ఫోన్ జీపీఎస్ ట్రాక్ చెక్ చేయాలి. లెట్స్ డూ దట్ విశ్వ. Yes, sir. క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు? నాన్నగారు 10th డే ఫంక్షన్ క్యాటరింగ్ బిల్ కోసం వచ్చాం మేడం. ఓ ఓకే, ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. హలో, పోలీస్ స్టేషన్? అవును, నీ దగ్గరికి 10 కోట్లు ఎక్కడివి? మా నాన్నగారు ఇచ్చారు. ఇంత డబ్బు ఉందని ముందే చెప్పుంటే అట్లీస్ట్ బ్యాంక్లో అయినా వేసి వెళ్ళి ఉండేవాళ్ళం కదా. ఇలా జరుగుతుందనుకోలేదు. ఆ కబోర్డ్లో సార్. మీ
ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎక్కడుందమ్మా? రండి సార్ చూపిస్తాను. అవునమ్మా. ఈ థెఫ్ట్ అయిన డబ్బులు ఎక్కడివి, వీటి గురించి ఎవరెవరికి తెలుసు కొంచెం వివరంగా చెప్తావా?